హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ టెట్ 2024 అక్టోబర్లో 8వ తారీఖు మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్లో జరిగిన సోషల్ బిట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏపీ టెట్ కానీ, డిఎస్సి కానీ, టెట్కమ్ టీఆర్టీ ఏ ఎగ్జామ్ పెట్టినా ఈ బిట్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. చదివే వాళ్లకు బిట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయని తెలుస్తుంది. చదివేసిన వాళ్లకు రివిజన్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏ టెట్, డిఎస్సి ఎగ్జామ్ పెట్టినా ఈ బిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి, డోంట్ మిస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో పైన రైట్ సైడ్ సెట్టింగ్స్లో ప్లేబ్యాక్ స్పీడ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు నచ్చిన స్పీడ్లో మీరు క్లాస్ వినొచ్చు. అలాగే ఏ పనైనా చేస్తూ కూడా ఫోన్ పక్కన పెట్టి వినండి. చాలా వరకు మీరు బిట్స్ అనేవి నేర్చుకుంటారు. ట్రస్ట్ మీ. సఫాయి కర్మచారి పాకీ పనివారులను వారి వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కల్పించటానికి కృషి చేసిన వ్యక్తి బెజవాడ విల్సన్. పక్షులు ధాన్యపు గింజలను తినకుండా ఉండటానికి రైతులు పొలంలో వీటిని పెడతారు. దిష్టి బొమ్మలు. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోని భారతీయ రాష్ట్రం. పంచుకోనిదన్నాడు కాబట్టి ఇక్కడ సిక్కిం. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు మిజోరాం, మేఘాలయ, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ సయ్యద్ వంశస్థాపకుడు కిజర్ ఖాన్. మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. మగధ రాజ్యానికి మొదటి రాజు బింబిసారుడు. మహాపద్మనందుని కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించింది. మగధ రాజ్యంలోని ఇక్కడ ఉత్తర ప్రాంతం అన్నాడు కాబట్టి ఇది తప్పు. ఓకేనండి. ఇక్కడ మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. ఇక్కడ సరైనవి అన్నాడు కాబట్టి ఏబి డి అనేది రైట్. ఇక్కడ ఉత్తర అన్నాడు కాబట్టి సి తప్పు. ఇక్కడ దక్షిణ అనిస్తే మనకి ఇది కూడా రైట్ అవుతుంది. నెక్స్ట్ అడవుల నుండి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. నెక్స్ట్ బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ భాష చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని ఇలా పిలిచేవారు మున్షి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 11వది సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సుస్థిరాభివృద్ధికి సంబంధించి ప్రతి పేపర్లో, అది మార్నింగ్ సెక్షన్ అవ్వండి, ఈవినింగ్ సెక్షన్ అవ్వండి, ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎస్సిలో కంపల్సరీగా ఈ ఏరియా నుంచి ఒక బిట్ అనేది కన్ఫామ్. సిద్ధవటం కోట ఈ నది ఒడ్డున కలదు. పెన్నా నది. ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ ఈ దేశానికి చెందినది. స్వీడన్. అధికరణ. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. అంటే ఆర్టికల్ 40. విజయనగర రాజవంశ కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఇక్కడ ఫెర్నాండో న్యూనిజ్ హరిహర 2 అనేది ఇక్కడ మనకి తప్పు. మనకి రైట్ అయిన కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇబాన్ బటూటా హరిహర 1. నెక్స్ట్ అబ్దుల్ రజాక్ అలాగే నికోలో కాంటి టైం వీళ్ళిద్దరూ కూడా దేవరాయ 2 కాలంలో వచ్చారు. నికోలో కాంటి, అబ్దుల్ రజాక్. నెక్స్ట్ ఫెర్నాండో న్యూనిజము అచ్యుత దేవరాయల టైంలో వచ్చారు. నెక్స్ట్ డోమింగ్ ఫేసు బర్బోసా శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎవరు వచ్చారు? డోమింగ్ ఫేస్, బర్బోసా. నెక్స్ట్ ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం బ్రెజిల్. నెక్స్ట్ మహాజానపదాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడుపోయిన వారు దాసులు. వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అనేవారు. నెక్స్ట్ పండిన పంటలో రాజుకు ఇచ్చే ఒక భాగమే బాగా. ఇక్కడ ఇది తప్పు ఆన్సర్ అండి. కూలీ తీసుకొని
పొలంలో ఇంటిలో పనిచేసే వాళ్లను వెసారా అని పిలిచేవారు అనేది తప్పు, బర్తుకా అని పిలిచేవారు. నెక్స్ట్, భౌగోళిక స్వరూపం ఆధారంగా బౌద్ధిక మార్కెట్ పరిధిలోనికి రాని మార్కెట్ను గుర్తించండి. ఇక్కడ బౌద్ధిక మార్కెట్ పరిధిలోనికి రానిది పొరుగు మార్కెట్లు. బౌద్ధిక మార్కెట్ పరిధిలోకి వచ్చేవి స్థానిక మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు. చీమలు ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరచటానికి వీటిని ఉపయోగిస్తాయి. కాళ్ళు మరియు తల. కుమ్మరి కుండను తయారు చేయు సరైన విధాన క్రమం. ఫస్ట్, మట్టిని నీటితో తడిపి పిసికి మెత్తగా చేయడం. మట్టిని కుండ రూపంలో మలచడం. కుండలను నీడలో ఆరబెట్టడం. ఎండిన కుండలను కొలిమిలో కాల్చడం. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రం రాయచోటి. మహాజానపదాల కాలం నాటి గణరాజ్యాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. గణరాజ్యాలలో ఒక్క పరిపాలకునికి బదులుగా పరిపాలకుల బృందం ఉండేది. ప్రతి పరిపాలకుడు తమను తాము రాజు అని పిలుచుకునేవారు. పరిపాలకులు అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు, చర్చలు జరిగిన తరువాత నిర్ణయాలు తీసుకునేవారు. నెక్స్ట్, ఇక్కడ మనకి తప్పేంటంటే మహిళలు, బానిసలు, సేవకులు ఈ సమావేశాల్లో పాల్గొనేవారు అనేది తప్పు, పాల్గొనరు అంటే రైట్. నెక్స్ట్, క్రింది వానిలో స్మారకాలకు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి అంటే ఇక్కడ ఆభరణాలు అనేది భిన్నంగా ఉంది. కోటలు, ప్రాంతాలు, దేవాలయాలు ఇవి కొంచెం సమానంగా ఉన్నాయి. నెక్స్ట్, బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016 ప్రకారం బాలల హక్కులు ఇన్ని కీలక ప్రాధాన్య రంగాల కింద వర్గీకరించబడ్డాయి. 4. ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి గంగానదిలో కలిసే ఉపనదిని గుర్తించండి. చంబల్. భీమునిపట్నం పురపాలక సంఘం ఏర్పాటైన సంవత్సరం 1861. చెరువులోనూ కాల్వల్లోనూ ప్రత్యేకంగా చేపలను పెంచడాన్ని ఇలా పిలుస్తారు. పిసికల్చర్. మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అని పేర్కొన్నది నారాయణ గురు. కాకతీయులకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఇక్కడ సరికాని వాక్యము ఆప్షన్ 2 సరికానిదండి. ఇక్కడ అటవీ ఉత్పత్తులపై ఇల్లరీ సుంకం విధించేవారు అనేది తప్పు. ఇప్పుడు రైట్ ఏంటో చూద్దాం. యుద్ధ సమయాలలో పేరిణి నృత్యం ప్రదర్శించేవారు. నెక్స్ట్, నీటి వసతి కలిగిన భూమిని వెలిపొలం అని పిలిచేవారు. కొన్ని గ్రామాల సమూహాన్ని స్థల అని పిలిచేవారు. నెక్స్ట్, అటవీ ఉత్పత్తులపై పుల్లరి సుంకం అనేది విధించేవారు. నెక్స్ట్, అడ్డపట్టు సుంకం అనేది గొర్రెల మందపై. నెక్స్ట్, ఇల్లరి పన్ను అనేది గృహానికి సంబంధించిన పన్ను. నెక్స్ట్, జైన మతంలో పంచవ్రతాలలో లేనిది పరిగ్రహం అనేది లేదు. ఆప్షన్ 3. ఇక్కడ జైన మతంలో పంచవ్రతాలు అంటే సత్యం, అహింస, ఆశ్రయం, అపరిగ్రహం. ఇచ్చుడు పరిగ్రహం అని ఇచ్చుడు కన్ఫ్యూజ్ అయ్యేది చూసారు కదా. అపరిగ్రహం, బ్రహ్మచర్యం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించినది 21A. నెక్స్ట్, పర్యాటక ప్రదేశమైన భవానీ ద్వీపం ఈ నగరానికి సమీపంలో ఉంది. విజయవాడ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్. బాయ్.